ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. జగన్ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథాన్ని పడుతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇవాళ చిన్నయ్యపాలెం నుండి జగన్ యాత్ర ప్రారంభం కానుంది. రాత్రి బస చేసిన చిన్నయ్యపాలెం నుండి సీఎం జగన్ కాసేపట్లో బయలుదేరనున్నారు. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపుగుంట జంక్షన్ కు చేరుకుంటారు. వేపుగుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం గోపాలపట్నం మీదుగా యాత్ర కొనసాగనుంది. ఎన్ఏడి జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం మీదుగా మద్దెలపాలెంకి చేరుకుంటారు సీఎం జగన్. వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర ఎంవీవీ సిటీ ఎండాడకు చేరుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జార్జ్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర చింతయ్యపాలెం నుండి ఎప్పుడు మొదలవుతుంది? జగన్ వెంట ఎవరెవరు ముఖ్య నేతలు ఉన్నారు? ఈ రోజు స్కెడ్యూల్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే ఈ చిన్నయ్యపాలెం నుంచి ఈ యాత్ర అనేది ప్రారంభం కానుంది. పినగాడి జంక్షన్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే భారీ ఎత్తున అయితే ప్రజలంతా కూడా వచ్చి ఉన్నారు. ఎప్పుడెప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని చూద్దామంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పినగాడి జంక్షన్ అంతా కూడా వైసీపీ జెండాలతో రెపరెపలాడుతూ ఉన్నాయి. మరొక వైపు పెద్ద ఎత్తున అయితే అంటే ఆ పినగాడి జంక్షన్ నుంచి వచ్చే రూట్ అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇది పినగాడి జంక్షన్ నుంచి ఈ యాత్ర అనేది ప్రారంభం కానుంది. ఈ రోజు షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక పినగాడి జంక్షన్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి రామలక్ష్మీపురం, అక్కడి నుంచి వేపగుంట జంక్షన్ వద్దకు చేరుకుంటుంది. వేపగుంట జంక్షన్ వద్ద చేరుకున్న తర్వాత అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం ఇటు ఏదైతే గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్ మీదుగా అక్కడి నుంచి కంచెరపాలెం, అక్కయ్యపాలెం, అలాగే రైల్వే న్యూ కాలనీ మీదుగా ఆయన వెంకోజీపాలెం వెళ్తారు. వెంకోజీపాలెం నుంచి అక్కడ పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ప్రజలు అక్కడికి చేరుకొని సీఎం జగన్మోహన్ రెడ్డికి చూసేందుకు ఆయన పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరొక వైపు ప్రజలందరినీ కూడా అభివాదం చేస్తూ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళనున్నారు. అయితే ఈరోజు ఎటువంటి బహిరంగ సభలు లేకపోవడంతో ఓన్లీ కేవలం రోడ్ షోనే ఉంది కాబట్టి అడుగడుగున జన నిరాజనాలు పట్టేందుకు కూడా ప్రజలైతే సిద్ధమయ్యారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళున్నారు. మరొక వైపు ప్రజలు ఎవరైనా సమస్యలు చెప్పడానికి వచ్చినా, వింతపత్రాలు అందించడానికి వచ్చినా ఆయన వాళ్ళని నేరుగా కలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క సమస్యలను తెలిపేందుకు కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సమస్యలు తెలిపేందుకు కూడా వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు జనసేన, టీడీపీ నుంచి సైతం కూడా జాయినింగ్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు సైతం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ వ్యవహారం కూడా నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వాళ్ళంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న అనకాపల్లి జిల్లా నుంచి నిన్న 4 నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఈ యాత్ర అనేది సాగింది. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే విశాఖ జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర అనేది కొనసాగుతూ ఉంది. 6 నియోజకవర్గాల్లో సైతం కూడా స్వాగతం పలికేందుకైతే సిద్ధమయ్యారు. ఈరోజు కేవలం రోడ్ షో మాత్రమే ఉండనుంది. ఎక్కడ కూడా సభలు అనేవి ఏర్పాటు చేయలేదు. ఏదైతే మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొద్దిసేపు ఆగి ప్రజలకైతే అభివాదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్లమెంట్ల వారీగా సభలు అనేవి నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి అయితే సిద్ధం సభ సైతం కూడా అంటే మేము సిద్ధం అనేది ఆయన ప్రకటించినప్పుడే భీమిలి నియోజకవర్గం నుంచి భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ విశాఖ జిల్లాలో భారీ బహిరంగ సభ అనేది ఏది ఏర్పాటు చేయలేదు. కేవలం రోడ్ షో ద్వారా మాత్రమే ఈ మేం సిద్ధం బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అది కూడా రూట్ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాకు సంబంధించి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇటు పెందుర్తి, అలాగే విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, నార్త్, ఈస్ట్, అలాగే భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గాలన్నీ కవర్ చేసే విధంగా ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గాల వద్ద మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి. ఆ
జంక్షన్స్ వద్ద కొద్దిసేపు ఆగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పినగాడి ఏదైతే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే పినగాడి జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ వద్ద నుంచే ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఆ జంక్షన్ వద్ద నుంచి వచ్చిన తరువాత మరలా వేపగుంట జంక్షన్ ఉంటుంది. ఆ వేపగుంట జంక్షన్ వద్దకు చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. మరొక వైపు వెస్ట్ నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత ఎన్ఏడి జంక్షన్ వద్ద అయితే భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు కాబట్టి అక్కడ కొద్దిసేపు ఆగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలా మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్ భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు కాబట్టి జార్జ్ ఈ రోజు నియోజకవర్గాలను చుట్టిన తర్వాత విశాఖలో ఎన్ని రోజుల పాటు పర్యటన ఉండబోతోంది? మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగబోతోంది. నెక్స్ట్ ఏ జిల్లాలో ప్రవేశించబోతోంది? ఎస్, మేమంతా సిద్ధం యాత్ర ఈరోజు విశాఖ జిల్లాలో జరగబోతుంది. ఈరోజు అలాగే 23వ తేదీ నుంచి కూడా భీమిలి నియోజకవర్గం మీదుగా ఈ సిద్ధం యాత్ర అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు విశాఖ జిల్లాలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండనున్నారు. పార్టీ ఆఫీసులో కొన్ని కీలక సమావేశాలు సైతం కూడా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని పార్టీ జాయినింగ్స్కు సంబంధించి అయితేనేమి కానీ ఇక్కడ కొన్ని వ్యవహారాలకు సంబంధించి అయితేనే కానీ విశాఖ జిల్లాకు సంబంధించి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన నేతలతో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు యాక్చువల్లీ సిద్ధ సభ ఈరోజు వాయిదా పడవలసి రెస్ట్ తీసుకోవాల్సిన సమయం కాబట్టి ప్రతి ఆదివారం కూడా మేం సిద్ధం సభ అనేది రెస్ట్లో ఉంటుంది. అయితే కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులోనే ఉండి కొన్ని కీలక సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 23వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి 23వ తేదీన యాత్ర ప్రారంభమైన తర్వాత విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ కొనసాగిన నేపథ్యంలో 2 చోట్ల కూడా బహిరంగ సభ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే నామినేషన్ కు వైజాగ్ నుండి నేరుగా వెళ్తారా? ఆయన విరుచుకుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచే అంటే విశాఖ నుంచే ఆయన నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే 23వ తేదీనే ఈ 2 జిల్లాలు కూడా కవర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ సభలు నిర్వహించిన తర్వాత 25న నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలో రూపొందించవలసిన అంశాల మీద సైతం కూడా ఆయన ఈ కీలక సమావేశం నిర్వహిస్తారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఉన్న సమస్యలు వాటి మీద దృష్టి పెట్టి దానికి సంబంధించి మేనిఫెస్టోను కూడా ఇక్కడి నుంచే రూపొందించి పార్టీ వేదికగా ఈ ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ 2 రోజుల్లో మాత్రమే అంటే 23వ తేదీ అలాగే 24వ తేదీన ఈ యాత్ర అనేది ముగించుకొని 25న ఆయన నామినేషన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ జార్జ్.